రెండవ వారు మాననీయ విభాగ్ సంఘచాలకులు డాక్టర్ భీమనాథ్ని శంకర్ గారు, మనందరికీ సుపరిచితులు. వారు ప్రముఖ వైద్యులు. గత 43 సంవత్సరాలుగా జగిత్యాల కేంద్రంగా వారు ఎండి ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారికి బాల్యంలోనే సంఘ పరిచయం జరిగింది. వారు జగిత్యాల నగర సంఘచాలకులుగా, జగిత్యాల జిల్లా సంఘచాలకులుగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం కరీంనగర్ విభాగ సంఘచాలకులుగా మార్గదర్శనం చేస్తున్నారు. కరీంనగర్ విభాగం అంటే జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలు కలుపుకొని మనము కరీంనగర్ విభాగం అంటాము. అటు చివరన ఉన్నటువంటి పెద్దలు మాననీయ జిల్లా సంఘచాలకులు శ్రీ ఆకుతోట శ్రీనివాసరెడ్డి గారు. వారు ఇక్కడే జగిత్యాల కేంద్రంగా ఎండి ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు జగిత్యాల జిల్లా సంఘచాలకులుగా మార్గదర్శనం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు చివర ఉన్నటువంటి పెద్దలు మాననీయ నగర సంఘచాలకులు శ్రీ జిడిగే పురుషోత్తం గారు. వీరు జగిత్యాలలో ప్రముఖ వ్యాపారస్తులు. వీరు కూడా బాల్య స్వయం సేవక్. ప్రస్తుతం జగిత్యాల నగర సంఘచాలకులుగానే కాకుండా మనందరికీ సుపరిచితమైనటువంటి వాల్మీకి ఆవాసం మరియు సురభి గోశాలకు సంబంధించినటువంటి పనులు కూడా చూస్తున్నారు. అలాగే ఈనాటి వక్త పెద్దలు ఆదరణీయ శ్రీరామ్ భరత్ కుమార్ గారు. వారు బీటెక్ ట్రిపుల్ ఈ పూర్తి చేశారు. గతంలో వారు మహారాష్ట్రలోని రామ్టెక్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. 1992లో వారు ఏపీ జెన్కో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తుండేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సంఘ ప్రచారకగా వారు రావడం జరిగింది. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందుండేటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, మాతృమూర్తులారా, రెండు 2002లో అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఈ దేశానికి ఎంపికైన తర్వాత ప్రథమ పౌరుడిగా మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పేసి అడిగారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, మీరు ఏం అడగాలనుకున్నప్పటికీ అడగండి, ఒకటే సమాధానం నాది అని. సరే అడిగారు. కలాం గారు చెప్పారు, స్పిరిచువలైజ్ ద రిలీజియన్, నేషనలైజ్ ది మ్యాన్, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. స్పిరిచువలైజ్ ద రిలీజియన్, మతము లోపల ఆధ్యాత్మికతను తీసుకువచ్చి, నేషనలైజ్ ది మ్యాన్, ప్రతి వ్యక్తిలో జాతీయ భావాన్ని కనుక నింపినట్టయితే ఈ దేశం ముందు ఉండేటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి 2002లో అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇదే విషయాన్ని గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మన యొక్క సమాజంలో, దేశంలో ప్రయత్నం చేస్తుంది. సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్ జీ 36 సంవత్సరాల వయసులో అనేక ఉద్యమాల్లో పాల్గొని విప్లవకారులతో పాటు కలిసి పనిచేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఎంత ముఖ్యమో, మనం బానిస అయినటువంటి కారణం ఏదైతే ఉందో దానికి నిజమైనటువంటి వైద్యం చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు కూడా మీరు చూస్తే యూకే యొక్క జనాభా 5 కోట్ల, సుమారుగా మన తెలంగాణ అంత జనాభా. ఏ ఆయుధం లేకుండా ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఈ దేశాన్ని బానిస చేశారు అంటే కారణము
నేను హిందువుని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడో, హిందువుగా జీవించడం మర్చిపోయాడో, సమాజం ధర్మం కోసం ఆలోచించవలసినటువంటి నేను నా కుటుంబం అనేటువంటి ఆలోచనతో పడిపోయాడు. కలిసిమెలిసి అందరము ఒకటే అనేటువంటి భావంతో ఉండవలసినటువంటి వ్యక్తి కులము, భాష, ప్రాంతం, వర్గం, వర్ణం పేరుతోనే విడిపోయి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి హిందువుని కలపాలి, నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవాలి, హిందువుగా జీవించాలి, హిందువు ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, విశ్వశాంతి కోసం జీవించేటట్టుగా తయారు చేయాలి. అటువంటి హిందువులని సంఘటితపరిచేటువంటి వ్యక్తులను తయారు చేయాలి. ఇది డాక్టర్జీ 1925లో 36 సంవత్సరాల వయసులో 6 అడుగులు ఉన్నాను, 100 కేజీలు ఉన్నాను, జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక కేజీ క్రోసిన్ వేసుకోండి, 1/2 కేజీ డోలో వేసుకుని అంటారు. ఉండేటువంటి ట్యాబ్లెట్ చిన్నదే, ఆ చిన్న ట్యాబ్లెటే ఇంత శరీరానికి నయం చేస్తుంది. అదేవిధంగా వైద్య విద్యను పూర్తి చేసినటువంటి డాక్టర్జీ ఒక చక్కటి విశ్లేషణకు వచ్చారు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ రోగాన్ని నయం చేయాలంటే ఆ చిన్న ట్యాబ్లెట్, చిన్న గోళీ ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క దైనందిన శాఖ అన్నారు. 1925లో దసరా రోజున ఒక శాఖగా ప్రారంభమైంది. ఈ రోజున సుమారుగా 1,00,000 స్థలాల్లో దేశంలో జరుగుతున్నది. మన యొక్క జగిత్యాల్లో కూడా 10-12 చోట్ల జరుగుతుంది. నేను హిందువుని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు, హిందువుగా జీవించడం మర్చిపోయాడు, సమాజం ధర్మం కోసం ఆలోచించవలసినటువంటి నేను నా కుటుంబం అనేటువంటి అనేటువంటి భావంతో ఉండవలసినటువంటి వ్యక్తి కులము, భాష, ప్రాంతం, వర్గం, వర్ణం పేరుతోనే విడిపోయి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి హిందువుని కలపాలి, నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవాలి, హిందువుగా జీవించాలి, హిందువు ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, విశ్వశాంతి కోసం జీవించేటట్టుగా తయారు చేయాలి. అటువంటి హిందువులని సంఘటితపరిచేటువంటి వ్యక్తులను తయారు చేయాలి. ఇది ప్రయత్నంలో సంఘాన్ని అర్థం చేయించడం కోసము ఒక అవకాశంగా దీన్ని భావించారు. ఇంగ్లీష్లో చెప్తుంటారు, సంఘం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు మిస్అండర్స్టాండ్ అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బయట నుంచి చూసినప్పుడు అపార్థం ఎక్కువ ఉంటుంది సంఘం, దగ్గరకు వచ్చి చూసిన సంఘం ఇదే అనిపిస్తుంది. ఒకటి సంఘాన్ని దగ్గరకు వచ్చి చూసి సంఘాన్ని అర్థం చేసుకొని సంఘం చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి సంఘాన్ని అర్థం చేయించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. దేశంలో సుమారుగా ఇలాంటి కార్యక్రమాలు ఒక 1000-1200 వరకు జరుగుతున్నాయి. మన దసరా విజయదశమి నుంచి వచ్చే దసరా వరకు ఈ 100 సంవత్సరాల యొక్క శతాబ్ది కార్యక్రమంలో 7 రకాల కార్యక్రమాలు ఇదొక కార్యక్రమం. ఇది మన దసరాకి విజయదశమి ఉత్సవాలు దేశంలో ఒక 63,000 స్థలాల్లో 1,05,00,000 మంది పాల్గొన్నారు. అందులో 30 లక్షల మంది యూనిఫామ్లో పాల్గొన్నారు. రెండవది క్రియేటర్, క్రియేషన్ అన్నారు. సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడో ఇది సృష్టించాడు. ఎందుకోసమో మనిషి అనుభవించడానికి. ఒకటి నేచర్ని, ప్రకృతిని నేను అనుభవించడం కోసం భగవంతుడు సృష్టించాడు కాబట్టి ఇది ఎక్స్ప్లాయిట్ చేయాలి, కొట్టగొట్టాలి. కానీ మన యొక్క ధర్మంలో క్రియేటర్, క్రియేషన్ వేరే కాదండి. క్రియేటర్ ఎక్కడో కూర్చోలేదు కాబట్టి ఏమన్నారంటే ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఇది భగవంతుడి యొక్క రూపమే ఇదంతా. ఎక్కడున్నారా నీ హరి అని చెప్పేసి ఆ చిన్న పిల్లవాడిని అడిగితే ఎక్కడ లేడు నానా అని చెప్పేసి అన్నాడు ప్రహ్లాదుడు. ఇందుగలడు అందు లేడని సందేహం అందు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే కాదు.
కానీ దేవుడు ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కానీ ప్రకృతిని ఆరాధించడమే భగవంతుని ఆరాధించడము, వేరే లేదు ఇంకా. కానీ ప్రకృతిని కొల్లగొట్టకూడదు, ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిని యొక్క అవసరాన్ని తీరుస్తుంది. వచ్చిన తర్వాత ఈ సమాజం పట్ల ప్రేమ కట్టాలి. ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది నా వాళ్ళు. చేతికి ఉండేటువంటి 5 వేలు ఉన్నాయి, ఏ 2 వేలు ఒకే రకంగా లేవండి. కానీ 5 వేలు కలిస్తేనే ఏ పనైనా చేయగలుగుతాం. ఎవరైనా కర్ర తీసుకొని కొడుతున్నాడు, తల మీద పడుతున్నది, చెయ్యి అనుకోదు, అది తల మీద పగిలేది నాకెందుకు అని చెప్పేసి అనుకుంది అనుకోండి, అనుకోదండి. కాలికి ముళ్ళు కూర్చుంది, నోరు బాగైందని ఎప్పుడైనా అందండి, చేతులు పట్టి చప్పట్లు కొట్టారు. కాలికి గుచ్చుకున్నటువంటి ముళ్ళు గుచ్చుకున్న వెంటనే చెయ్యి ఏ విధంగా పరిగెడుతుందో, నోరు అమ్మ అంటుందో, కళ్ళలో నీళ్లు తిరుగుతాయో, ఎంత ఫాస్ట్ రిఫ్లెక్స్ ఉంటుందో, అదే భావన ఈ దేశం పట్ల ఉండాలి. ఈ భూమి నాది, ఈ ప్రజలు నావా. ఒకే తల్లి సంతానం ఏ విధంగా అయితే సోదర సోదరి మనం ఎత్తున్నామో, భారతమాత యొక్క సంతానం మనందరం కూడా ఒకటి. కానీ ఈ 3 భావాలు, ఈ భూమి పట్ల భక్తి, మన ధర్మం పట్ల శ్రద్ధ, ఈ సమాజం పట్ల ప్రేమ, ఈ మూడింటిని కలిగించేటదే ఆర్ఎస్ఎస్ యొక్క గంటసేపు శాఖ. శ్రద్ధ ప్రపంచంలో ఉండేటువంటి ఏ మతమైనప్పటికీ ఒక దేవుడు ఉన్నాడు, ఒక పూజా పద్ధతి ఉంది, ఒక పుస్తకం ఉంది, ఈ మార్గంలో వెళ్తే స్వర్గానికి వెళ్తాం అని చెప్పేసి వాళ్ళ నమ్మకం, అది తప్పలేదు, గౌరవించి. కానీ హిందూ ధర్మం యొక్క గొప్పతనము, నా మతాన్ని పూజించినటువంటి వారు మాత్రమే స్వర్గానికి వెళ్ళాలని చెప్పేసి హిందూ ధర్మం చెప్పలేదు. ప్రపంచంలో ఉండేటువంటి 750 కోట్ల మంది సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి సమానమైనటువంటి ఫ్రేజ్ ఉండేటువంటిది ప్రపంచంలో వేరే మతంలో కనబడదు. వచ్చిన తర్వాత అడిగాను, హైదరాబాద్కి ఏ రూట్ అయితే పెట్టండి అని చెప్పేసి. చాలా దారులు ఉన్నాయి కదా, ఏ దారిలో వెళ్ళినప్పటికీ హైదరాబాద్ చేరవచ్చు. ఇది కరెక్టా కదా? ఇది హిందుత్వం అంటే. ఒకటి 20 కిలోమీటర్లు ఎక్కువైంది, ఒకటి తక్కువైంది, ఒకటి రోడ్ బాగుంది, ఒకటి రోడ్ బాగలేదు. కానీ ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ భాగ్యనగరం చేరవచ్చును, ఇది హిందుత్వము. కానీ భరత్ గారు, మీరు వెళ్ళాలంటే నేను చెప్పినటువంటి ఈ మార్గంలో ఈ పద్ధతిలో వెళ్తేనే, ఈ కారులో ఈ స్పీడ్లో వెళ్తేనే వెళ్తారు, ఇంకో పద్ధతిలో వెళ్ళరు అని చెప్పేసి వేరే మతం చెప్తుంటుంది. మనకు వాళ్ళకు ఉండేటువంటి తేడా. స్త్రీని దేవతగా పూజించేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే ప్రపంచంలో కేవలం ఇది మాత్రమే. మిగిలినటువంటి మతాల్లో హీ గాడ్, దేవుడు అంటే పురుషుడు మాత్రమే. కానీ హిందుత్వంలో హీ గాడ్, షీ గాడెస్, ఇద్దరిని దేవతలు, దేవీ దేవతలుగా కొలిచేటువంటి ధర్మం అంటే. పునర్జన్మను విశ్వసించేటువంటి ధర్మం. సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. 18 పురాణాలు రాసినటువంటి వ్యాసుని అడిగారు, ఏమయ్యా ఈ పురాణాలు ఇంత సారం రాశారు కదా, దీని యొక్క సారం ఏంటి, మేము అన్ని చదవలేం కదా అంటే వ్యాస భగవాన్ చెప్పాడు, 18 పురాణేషు వ్యాసస్య వచనం ధ్రువం, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారాయ పుణ్యాయ, ఇతరులకి మంచి చేస్తే పుణ్యము, ఇతరులకి కష్టం కలిగిస్తే పాపం, అంతే. ఒకరింటికి వెళ్తే కార్యకర్త బయటికి వెళ్ళాడు, ఆవిడ కూర్చుంది, ఆవిడ అడిగింది, నిన్న రాత్రి మా దేవాలయంలో భజన జరిగిందండి, భజన అయిపోయాక చర్చ జరిగింది, విష్ణుమూర్తి గొప్ప, శివుడు గొప్ప, ఒకటి ఆ చర్చ తేలేదు, మళ్ళీ వచ్చే వారం అడుగుతారు, ఒకటి మీరు ఆర్ఎస్ఎస్ ప్రచారకత చెప్పండి అని. ఏం చెప్పాలి ఇప్పుడు? శివుడు గొప్ప, విష్ణుమూర్తి గొప్ప అంటే. వాళ్ళ అత్తగారు మంచం మీద కూర్చోంటున్నారు, ఈవిడ వాళ్ళ పాపకి జడ వేస్తుంది. ఏమా, వాళ్ళ కొడుకు గొప్పనా, నీ భర్త గొప్పనా, ఈ పాప యొక్క తండ్రి గొప్ప? అదేంటండి, ముగ్గురు ఒకటే కదండి అంటే.
ఒక్కడే, ఆవిడ కొడుకు, నీకు భర్త, ఈ పాపకు తండ్రి. దేవుడు ఒక్కడే, ఆయనకు శివుడు, ఈయనకు విష్ణుమూర్తి, ఈయనకు ఆంజనేయ స్వామి, ఈయనకు దుర్గమ్మ. భగవంతుడు ఒక్కడే, ఏ పేరుతోనైనప్పటికీ ఏ రూపంలో అయినప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛనిచ్చినటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందుత్వం మాత్రమే. ఇటువంటి శ్రేష్టమైనటువంటి జీవన విలువలు కలిగినటువంటిది. వివేకానందని అడిగారు, 4 సంవత్సరాలు 93 నుంచి 97 వరకు అమెరికాలో ఉన్నాడు. రెండోసారి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వెళ్ళాడు. వివేకానందని అడిగారు, ఇంత ఫిలాసఫీ చెప్తున్నారు మీరు, వేదాంతం సారం ఏంటి, మీకు మాకు ఉండేటువంటి తేడా ఏంటి? వివేకానందుడు చెప్పాడు, 2 బేసిక్ డిఫరెన్సెస్ చెప్తాను. ఒకటి, బేసిక్గా ఉండేటువంటిది హిందుత్వానికి పాశ్చాత్య సంస్కృతికి మా దేశంలో గివ్ అండ్ ఫర్ గివ్ అని. ఏమి ఇవ్వాలి మేము ఆలోచించాము, కానీ పాశ్చాత్య దేశాల్లో గెట్ అండ్ ఫర్ గెట్. ఏమి పొందాలి మీరు ఆలోచించారో, ఏమి ఇవ్వాలని నేను ఆలోచించాను. హిందుత్వానికి ప్రతీక కాషాయత్వం అంటే ఇవ్వడం మాత్రమే. ధీరూభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ కొడుకు ధర్మం ఏదైతే ఉందో, దీని యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, ఇది ఫీల్ అవ్వాలి. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు నేను హిందువుని అని చెప్పి చెప్పుకోవాలి. నా హిందుత్వం యొక్క గొప్పతనం ఏంటో అర్థం కాదు. మిగిలినటువంటి మతాలతో కంపేర్ చేసుకొని చూసుకోకూడదు. అప్పుడప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది, ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే పద్ధతి ఉంది, వాళ్ళకి ఒకే చర్చ్ ఉంది, ఒకే ప్రార్థన పద్ధతి ఉంది, కాబట్టి మనకేమో ఇంతమంది ఉండేసరికి మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. కాదు, ఇది మన యొక్క గొప్పతనం. ఇది ప్రపంచం మొత్తం దేవుడు ఒకే రకమైనటువంటి పూలు సృష్టించాడు అనుకోని ఎలా ఉంటుందండి, ఊహించకొకసారి. కాబట్టి మనకు ఉండేటువంటి వైవిధ్యం యొక్క గొప్పతనం ఏదైతుందో, దీన్ని చూసి ఇది వీక్నెస్ అనుకోకూడదు. హిందువుని అని చెప్పేసి గర్వపడుతుంది. ఒకటి, సంఘ శాఖకు వచ్చినటువంటి ప్రతి ఒక్క హిందువు నేను హిందువుని అని చెప్పేసి గర్వంగా చెప్తాను. స్టూడెంట్స్ యొక్క హాస్టల్లో శాఖ జరుగుతుంది, వాళ్ళు ఆడుకుంటున్నారు, 20 మంది ఉన్నారు యువకులు. కాస్త పొలం ఉండేటువంటి వాడు మధ్యలో నిలబడ్డాడు, చిన్న గీత గీసేసింది రౌండ్గా, దాని మీద నిలబడ్డాడు. వాడు అడిగాడు, కాశ్మీర్ కిస్కా హై అని చెప్పేసి అడిగాడు. కాశ్మీర్ ఎవరిని చెప్పేసి ఈ చుట్టూ నిలబడ్డటువంటి 20 మంది ఒక అడుగు ముందుకేసేసి కాశ్మీర్ హమారా హై అన్నారు. రెండోసారి అడిగారు, 2వ అడుగు ముందుకేసి చెప్పారు. మూడోసారి అడిగాడు, ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించారు. ఒక అర నిమిషం తర్వాత ఆడిచ్చి అని ఈల వేసి ఆపాడు. ఆ మధ్యలో గీసినటువంటి గీత మీద ఎవరిదైతుందో అతనిది కాశ్మీర్. ఆట మొత్తం 2.5-3 నిమిషాలు అంతే, 1 పైసా ఖర్చు లేదు. కానీ విచిత్రం ఏంటంటే, ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం లోపల ఏం నిండింది, కాశ్మీర్ హమారా హై. ఆట ఆడుతున్నారు పిల్లలు. ఒకతను అతను తాకడానికి వెళ్ళాలి, పరిగెడుతున్నాడు. మిగిలిన వాళ్ళ నుంచి ఒకటి పరిగెత్తుకుంటూ మధ్యలో నుంచి వెళ్తూ మై శివాజీ హూ అన్నాడు. ఈ మధ్యలో నుంచి ఎవరైతే పరిగెత్తారో అతన్ని తాకాలి ఇప్పుడు నేను. మళ్ళీ మా ఇద్దరి మధ్యలో చుంకగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మై శివాజీ అన్నాడు, అతన్ని తాకాలి. అసలు శివాజీని రక్షించాలి. ఆట చిన్నదండి, 1 పైసా ఖర్చు లేదు. కానీ ఆడుతున్నంతసేపు, ఆడిన తర్వాత కూడా ఆ నినాదం ఏదైతుందో మై శివాజీ అనేటువంటిది, అది గాలిలో కలిసిపోలేదు, అది అర్థంలో కలిసిపోయింది. కానీ ఆట చిన్నది, కానీ ఆట ద్వారా వచ్చేటువంటి సంస్కారం ఏదైతుందో, ఆలోచన ఏదైతుందో, ఇది చాలా గొప్పది. అనంతపురం ఆ సరిహద్దు బిఎస్ఎఫ్ యొక్క చెక్ పోస్ట్ దగ్గర అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. తనోటు మాతా మందిరం అది. ఆ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పూజారులు అక్కడ చూసే వాళ్ళందరూ కూడా సైనికులే. ఆ దేవాలయం ముందు పెద్ద త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆ దేవాలయం యొక్క కాంప్లెక్స్లోనే బాంబులు ఉన్నాయి. ఏమైనా బాంబులు ఉన్నాయంటే బయట రాసింది చదవండి అన్నాడు. అక్కడ ప్లేక్ ఉంటుంది, శిలాఫలకము. 1965లో 1971లో పాకిస్తాన్తో పాటు యుద్ధం జరిగినప్పుడు 1400 బాంబులు పాకిస్తాన్ ఈ ఊరి మీద వేస్తే
370 బాంబులు ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. ఏ ఒక్క బాంబు కూడా ఈ దేవాలయం ఏమీ చేయలేకపోయింది. ఇక్కడ సైనికుల యొక్క నమ్మకం ఏంటంటే, ఎప్పటి వరకైతే మనం ఈ తల్లిని సేవిస్తూ ఉంటామో ఈ తల్లి మనని కాపాడుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశం అయినప్పటికీ, ఏ మతం అయినప్పటికీ, దేవుడి యొక్క దివ్యవాణి విన్నటువంటి ప్రవక్త పుట్టాడు, దేవుడి యొక్క దూత పుట్టాడు, కానీ సాక్షాత్తు భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి ప్రపంచం లేదు అంటే భారత భూమి మాత్రమే. ఇక్కడ భగవంతుడు అవతరించిన భూమి, భగవంతుడి చేత రక్షించబడుతున్నటువంటి భూమి. అంత మాత్రమే కాదు, మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులు తమ యొక్క సాధన ద్వారా, ధర్మపరాయణత్వం ద్వారా, సత్య పరిపాలన ద్వారా భగవంతుడు ఈ భూమి మీదకి అవతరింపజేసినటువంటి సాధ్వీమణులు, మహాపురుషులు పుట్టినటువంటి భూమి ఇది. తన యొక్క భర్త ప్రాణాలను యమధర్మరాజు తీసుకెళ్తుంటే వెంటబడి దెబ్బలాడేసి తన యొక్క భర్త ప్రాణాలను తెచ్చుకున్నటువంటి సావిత్రి పుట్టినటువంటి భూమి ఇది. త్రిమూర్తిని పసిపిల్లల్ని చేసి లాలించినటువంటి సతీ అనసూయ పుట్టినటువంటి భూమి. నీ ఆయుష్ అయిపోయింది, పదరా బాబు అని చెప్పేసి మార్కండేయుని తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వస్తే శివుని ఆలింగనం చేసుకొని నేను శివుని అడిగాను. చేంజ్ ఉండాలి కదా ఏదో. అగరవత్తు వెలిగించిన తర్వాత సువాసన రావాలి, పూలతో అలంకరించిన తర్వాత కాస్త పవిత్రత కనబడుతుంది. ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమైంది, ఏమైనా మార్పు ఉండాలి కదా హాస్టల్లో. చెప్పాడు 3rd year స్టూడెంట్, నేను 3 years అయిందండి ఈ కాలేజీలో చేరి హాస్టల్లో ఉంటున్నాను. శాఖ మొన్న ఫిబ్రవరిలో ప్రారంభమైంది, కానీ 2 సంవత్సరాల్లో ఆగస్టు 15, జనవరి 26 ఇవి జరిగినప్పుడు మేము వీటిని ఏమనుకున్నామంటే ఇట్ ఈస్ ఏ నేషనల్ హాలిడే, సెలవు దినం అనుకున్నాం. ఆదివారం వెళ్ళక ఇదే ఆదివారం. కానీ ఫిబ్రవరిలో శాఖ ప్రారంభమైంది. అంత ముందు వరకు ఎప్పుడు కూడా ప్రిన్సిపల్, లెక్చరర్స్ కొద్దిమంది వచ్చి జెండా వందనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. హాస్టల్ అందరూ కూడా ఆదివారం హాయిగా పడుకునే వాళ్ళం. ఆగస్టు 15, జనవరి 26 ఫిబ్రవరిలో శాఖ ప్రారంభమైంది. రోజు పాటలు పాడుకుంటున్నాం, జై జయ మాత, భారత్ మాత అంటున్నాం, భారత్ మాతకి జై అంటున్నాము. పాడుకుంటూ అనిపించింది. ఆగస్టు 15 వస్తూ ఉంటే మనము ఇంట్లో రూమ్లో పడుకోవడం ఏంటి, మనసులో ఆలోచన ప్రారంభమైంది. ఇట్ ఈస్ నాట్ ఎ నేషనల్ హాలిడే, ఇట్ ఈస్ ఎ నేషనల్ ఫెస్టివల్. సెలవు దినం కాదు, ఇది పండగ. బట్ ఎవరైనా సరే ఆదివారం 10కి పడుకుందాం అనుకుంటాడు కుర్రాడు, స్టూడెంట్, కానీ దసరా రోజు 10కి పడుకుందాం అనుకుంటాడు. పండగ అనుకున్న తర్వాత సెలబ్రేట్ చేయాలనుకుంటాడు. కానీ సంఘానికి రాకముందు నేషనల్ హాలిడే అనుకున్నాము, సంఘానికి వచ్చిన తర్వాత నేషనల్ ఫెస్టివల్గా భావిస్తున్నాము. కాబట్టి కాలేజీలో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ కాలేజ్ 200 మంది హాస్టల్ స్టూడెంట్ కనబడ్డారు. ఏరా బాబు అంటాను, కానీ పాప కనబడింది. ఏమంటాను, ఏమే అంటాను, ఏమ్మా అంటాను. కట్టుకున్న భార్య తప్ప ప్రతి స్త్రీని తల్లిగా చూస్తాం. కానీ పాశ్చాత్య సంస్కృతిలో జన్మనిచ్చినటువంటి తల్లిని తప్ప ప్రతి స్త్రీని భోగ వస్తువుగా చూస్తారు. బేసిక్ డిఫరెన్స్. అంటే ఇటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మం. అమెరికాలో మాట్లాడినప్పుడు సెప్టెంబర్ 11 నుంచి 27 వరకు 16 రోజుల పాటు ప్రపంచ మత మహాసభలు జరిగాయి. 6 ఉపన్యాసాలు ఉన్నాయి. 6 ఉపన్యాసాలు కలిపి చికాగో మహోపన్యాసాలు అని చెప్పేసి రామకృష్ణ మిషన్ పుస్తకం వేసారు, తప్పకుండా చదవండి. చిన్న పుస్తకం. అందులో 2 అర్థమయ్యే కోసం చెప్తాడు వివేకానంద. ఒక విత్తనం నాటాం భూమిలో, విత్తనం మట్టిగా మారిపోతుందా? మారదు. కానీ మట్టిలో ఉండే సారం తీసుకుంటుంది. నీరు పోసాము, నీరుగా మారదు, నీటిలో ఉండే సారం తీసుకుంది. ఎరువు వేసాము, ఎరువుగా మారదు, ఎరువులో ఉండే సారం తీసుకుంది. కానీ విత్తనంగానే ఉంటూ భూమిలో నుంచి, నీటిలో నుంచి, ఎరువులో నుంచి, సూర్యరశ్మిలో నుంచి తనకు కావాల్సింది తీసుకుంది. కానీ విత్తనం తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే మొక్కైంది, చెట్టైంది. ప్రపంచంలో ఎక్కడ మంచి జెండా వందనలో పాల్గొన్నాము, శాఖలో నేర్చుకున్నటువంటి పాటలు పాడేమో, ముగ్గురం మాట్లాడాము. మైండ్ సెట్లో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ శాఖ ఇది.
మరి ఇటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ కార్యక్రమము దేశంలో ఈ రోజున సుమారు 1 లక్ష స్థలాలు దొరుకుతున్నాయి. ఈ గంటసేపు శాఖ వల్ల ఒక చక్కటి మార్పు సమాజంలో వస్తుంది. ఈ సమాజంలో సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా మనం కోరేది ఏంటంటే ఈ కార్యక్రమం శాఖ యొక్క కార్యక్రమాన్ని సంఘం కింది వరకు విస్తరించాలి. దీనితో పాటుగా ఈ శాఖ ద్వారా ఆ బస్తీలో ఆ గ్రామంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి హిందువులకి ఈ భావాన్ని కలగచేయాలి. అలాంటి హిందూ సమాజము ఎప్పుడైతే సంఘటితమవుతుందో, అవేర్నెస్ పెరుగుతుందో, జాగృతమవుతుందో, సమాజం తన ముందుండేటువంటి సమస్యలకి తనే పరిష్కారాన్ని వెతుక్కుంటుంది. కొంతమంది లెక్చరర్స్, టీచర్స్ ఉంటారు. ఫిజిక్స్లో లైట్ అనే టాపిక్ ఉంటుంది, ఉందండి. డార్క్నెస్ టాపిక్ ఉందా? చీకటి టాపిక్ లేదు. మనందరి యొక్క ప్రయత్నంతో భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడం కోసం సంఘం చేసేటువంటి ప్రయత్నం. సంఘం కోసం పనిచేయదు. సంఘం యొక్క ప్రత్యేకత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు బాగా తెలుసా లేదా? ఆయన పేరు బాగా తెలుసా? ఆయన స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరు ఎక్కువ తెలుసా అండి? ఈ 2 పేర్లు ఎవరికి బాగా తెలుసు? నేతాజీ. వివేకానందుడు పేరు బాగా తెలుసా? రామకృష్ణ మిషన్ పేరు బాగా తెలుసా? వివేకానంద. ఆర్ఎస్ఎస్ పేరు బాగా తెలుసా? డాక్టర్ జీ పేరు బాగా తెలుసా? ఆర్ఎస్ఎస్ పేరు. డాక్టర్ జీ వివేకానందుడు కంటే, నేతాజీ కంటే గొప్ప అనట్లేదు. డాక్టర్ జీకి ఉండేటువంటి ప్రత్యేకత, సంఘానికి ఉండే ప్రత్యేకత. సంఘం కోసం పనిచేయదండి. సంఘం దేశం కోసం పనిచేస్తుంది. సంఘానికి ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని పేరు పొందినటువంటి కోరిక లేదు సంఘానికి. సంఘం పేరు కోసం, ప్రతిష్ట కోసం, ప్రచారం కోసం, ప్రభావం కోసం పనిచేయట్లేదు. సంఘము పరిణామము, మార్పు, చేంజ్ కోసం పనిచేస్తున్నది. ఆ చేంజ్ ఏంటి? ఈ దేశం గొప్ప దేశం కావాలి. ఆ దిశలో ఈ దేశం సూపర్ పవర్ అంటే చూస్తున్నాం మనం. అమెరికా కానీ, చైనా కానీ ఇతర దేశాల యొక్క భుజాల మీద ఎక్కి ఆ దేశాన్ని అనగదొక్కి నాశనం చేసైనా సరే నేను పైకి రావాలని చూసాను అనుకుంటే లేదు. గత 4-5 సంవత్సరాలు మన చుట్టూ ఉండేటువంటి దేశాలతో పాటు ప్రపంచం అనేక దేశాలు చూస్తుంది. కానీ హిందుత్వ ఆధారంగా ఉండేటువంటి భారతదేశం ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఇతర దేశాన్ని అనగదొక్కి నాశనం చేసి నేను ఎదగాలని చెప్పేసి ఎక్కడైనా అనుకున్నాయా? అనుకోలేదు. కొన్ని గ్లోబల్ ప్రపంచాన్ని గ్లోబల్ మార్కెట్గా చూసేటువంటి సిద్ధాంతాలు వెళ్ళితే భారతీయత హిందుత్వం ఏంటంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఫ్యామిలీ, వసుదైవ కుటుంబకం. కానీ మార్కెట్లో వ్యాపారం ఉంది, వ్యాపారం లాభం కోసం చేస్తారు. లాభం మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కానీ ఫ్యామిలీ అన్న తర్వాత త్యాగం మాత్రమే. భారతదేశం ఎప్పుడు కూడా సూపర్ పవర్ కావాలని చెప్పేసి కోరుకోదు. భారతదేశము విశ్వగురు కావాలని చెప్పేసి కోరుకుంటాం. కలిసి నేను నా కుటుంబం అనేటువంటి ఆలోచనని మర్చిపోయి నేను, నాది, నా ఇల్లు అన్నది ఈనాటి అలవాటు. అక్కడి నుంచి సంఘానికి వచ్చిన తర్వాత మనము, మనది, మన దేశం అని కావాలన్నమాట. ఆ ఆలోచన కలిగేటువంటి ఒక చిన్న ప్రక్రియ ఆర్ఎస్ఎస్ యొక్క దైనందిన శాఖ అనిపిస్తుంది. గంటసేపు శాఖ 40 నిమిషాల శారీరక కార్యక్రమాలు ఉంటాయి మన వయసుకు తగ్గట్టుగా. కానీ 10 సంవత్సరాల వయసు నుంచి 80-85 సంవత్సరాల వయసు వాళ్ళు పాల్గొంటారు. చివరి ఒక చిన్న దేశభక్తి పాట, ఒక మంచి పద్యము, వారానికి ఒకసారి మంచి విషయాన్ని చర్చించుకోవడము, చివరిలో భారతమాతను కొలుస్తూ ప్రార్థన చేసి వెళ్ళడం. ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ 1,00,000 స్థలాల్లో 20 మంది 25 మంది చొప్పున సుమారుగా 20-22 లక్షల మంది ప్రతిరోజు కాషాయ ధ్వజం ముందు నిలబడి నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ
భారతమాతకు జయగానము చేసేటువంటి ఏకైక వ్యవస్థ దేశంలో ఏది అంటే ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ. ఆ శాఖ అనేటువంటి ఆ మాత్రని, ఆ గోళీని, ఆ పిల్లని డాక్టర్జీ ఇచ్చారు. ఇది డాక్టర్ యొక్క ప్రత్యేకత. ఈ గంట సేపు శాఖలో పాల్గొంటున్నటువంటి వ్యక్తికి ఆ కార్యక్రమంలో పాల్గొంటూ 3 విషయాల్లో చక్కటి మార్పు కలుగుతుంది. మొదటిది ఏంటంటే, ఈ భూమి కేవలం మట్టి ముద్ద కాదు, ఇది నాకు సాక్షాత్తు జగజ్జనని తల్లి. ఈ భూమి పట్ల, భారత మాత పట్ల భక్తిని కలగడం. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2200 స్థలాల్లో 12 లక్షల మంది పాల్గొన్నారు. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా హిందూ సమాజాన్ని, సంఘాన్ని పరిచయం చేయడం కోసము, సంఘాన్ని అర్థం చేయడం కోసము, హిందూ అనే భావాన్ని జాగృతం చేయడం కోసము సంఘం చేసేటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా సంఘాన్ని దగ్గరకు వచ్చి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. కొంత సమయం ఉంది, మీరు అడగవలసినటువంటి ప్రశ్నలు ఒక 25-30 నిమిషాలు అడిగిన తర్వాత ఇంకొక 10 నిమిషాలతో నేను పూర్తి చేస్తాను. తర్వాత